వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇదే చూస్తున్నా సార్, మా బాబు సన్ని సార్ మాటలు రావు సార్, చెవులు వినపడవు సార్. ఇక్కడ చదువు చెప్తూ సైకిల్ ద్వారా చదువు నేర్పుతూ అంటే జాయిన్ చేయించినాం సార్. సోమవారం నాడు 3వ తారీఖు నాడు పింఛని తీసుకొని వచ్చి బాబుని హాస్టల్లో దించి వెళ్ళిపోయాను సార్. తెల్లారి ఫోన్ చేస్తే కూడా ఉన్నాడని చెప్పారు సార్. మళ్ళీ ఆదివారం నాడు ఉదయం 9:30 గంటలకు మాకు ఫోన్ చేసి బాగున్నారా, ఉన్నాడా, ఎలా ఉన్నారు మీరు అని అడిగారు సార్. అక్కడికి మా బాబాయ్ ఏమన్నా బాధపడుతుండా, ఇబ్బంది పెడుతుండా, ఫోన్ ఇవ్వండి మేడం అంటే ఉన్నాడు, పైన ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండే, చదువుకుంటానని చెప్పింది సార్. సరే మేడం అని ఫోన్ పెట్టేసిందండి ఆవిడే. మళ్ళీ అర్ధగంట తర్వాత ఫోన్ చేసి మీ బాబు కనిపించట్లేదని చెబుతుంది సార్. అదేంటి మేడం ఎట్ట వెళ్ళిపోతారు మేడం, గేట్లో ఉంటే మీరు అందరూ ఉంటారుగా అంటే, నేను జాగింగ్కి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చినమ్మ బాత్రూమ్కి వెళ్తానని, బాత్రూమ్కి వెళ్ళిండని అనుకున్నాం, మేము కనపడట్లేదని చెప్తుండే సార్. కానీ కనపడకుండా పోయేవాడు కాదండి మా పిల్లోడు. వాళ్ళే ఏదో చేశారు సార్, చేసి మమ్మల్ని చూడనీయట్లేదు సార్, లోపలికి కూడా పోనీయట్లేదండి మమ్మల్ని. వాళ్ళు చంపేసి ఉంటారు సార్. గతంలో కూడా ఆల్రెడీ ఒక పిల్లలిద్దరిని చంపి అట్టే మాయం చేశారంట సార్. మాకు ఇప్పుడు తెలిసింది సార్. మాకు ఏదైనా న్యాయం కాదు సార్. మా బాబుని వాళ్ళు చంపేసే ఉంటారు సార్, లేకపోతే ఎక్కడన్నా దాచిపెట్టి ఉంటారు సార్. 4 రోజులు అవుతున్నా కానీ మేము వెతుకుతున్నాం అంటుంది సార్. ఇప్పుడు కూడా ఆమె ఎత్తటానికి బాగాలేదు, ఎక్కడో ఉండి వెతుకుతున్నాం అని ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు సార్. మేము ఫోన్ చేస్తూనే ఉన్నాం, వెతుకుతూనే ఉన్నాం, కానీ ఇంతవరకు మాకు ఏమి జాడ తెలియలేదు సార్. 4 రోజులు అవుతుంది సార్ మా బాబు పోయి. లోపల బానిట్లేదు, కెమెరాలో చూపిమంటే కూడా కెమెరాలు పని చేయట్లేదు అని చెప్తుంది సార్. కానీ అవి పని చేస్తూనే ఉన్నాయి సార్. మీరే ఎదిగి పెట్టి మాకు న్యాయం జరిపియాలి సార్. మా బాబుని ఏదో చేశారు సార్ వాళ్ళు, కానీ చెప్పట్లేదు సార్. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఆయమ్మతో కూడా వాచ్మెన్తో కూడా ఒకటే చెప్తున్నారు, కనిపించట్లేదు అని చెబుతున్నారు సార్. మళ్ళీ ఇలా గోడ దూకిపోయి రోజుకు ఒక మాట మారుతున్నారు సార్ వాళ్ళు. నేనేమో అంతా బాగానే ఉందమ్మా, వాడు ఇంటికి వెళ్ళాడు ఎతుకుతున్నాం అన్నారు. మళ్ళీ ఈ రోజేమో గోడ దూకి వెళ్ళారని చెబుతున్నారు. మళ్ళీ వినాయకుడు కాడికి పోయిండని ట్యాప్కి ఒక మాట మార్చి మార్చి చెబుతుంది సార్ ఆవిడ. కానీ ఏం జరిగినా కానీ ఆమె చేసింది సార్. ఏం చేసినా మా బాబుని కనపడకుండా పోయిండని చెబుతుంది. వాడి మీద అదే నింద వేశారు కానీ కనపడకుండా పోలేదండి. వాళ్ళు ఏదో చంపేశారు, ఎక్కడో దాచిపెట్టి ఏదో మాయం చేశారు సార్ నా కొడుకుని. నా కొడుకు నాకు కావాలి సార్. మొత్తం మళ్ళీ ఆమె చేసింది సార్. మొత్తం అంతకు ముందు కూడా చంపేశారంట పిల్లల్ని, ఏం తెలియకుండా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.